తిరుపతిలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. 4 ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ వచ్చిన ఈమెయిల్స్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. తిరుపతి బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం, గోవిందరాజస్వామి ఆలయాలు సహా జడ్జిల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణంలో సోదాలు నిర్వహించారు. ఈ నెల 6న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అగ్రికల్చర్ కాలేజ్ హెలీప్యాడ్ వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అయితే భక్తులు భారీగా ఉండే తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. తిరుపతిలో బాంబు బెదిరింపు కలకలం రేపినట్లు తెలుస్తోంది. అయితే 4 ప్రాంతాల్లో బాంబులు పేలుతాయంటూ వచ్చిన ఈమెయిల్స్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. తిరుపతి బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం, గోవిందరాజస్వామి ఆలయాలు సహా జడ్జిల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణంలో సోదాలు నిర్వహించారు. అయితే ఈ నెల 6న సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అగ్రికల్చర్ కాలేజ్ హెలీప్యాడ్ వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. భక్తులు భారీగా ఉండే తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, రైట్ సురేఖ, ఏదైతే తిరుపతిలో బాంబు కలకలం మరోమారు చెలరేగిందని నేను చెప్పాలి. ప్రధానంగా తమిళనాడుకు వచ్చిన ఒక మెయిల్ ఆధారంగా తిరుపతిలో పేరు ఉండడంతో కూడా తమిళనాడు పోలీసులు ఏపీ పోలీసులను అప్రమత్తం చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ గవర్నర్ బంగ్లా, నటి శ్రీషా ఇంటికి పేల్చివేస్తామంటూ కూడా నిన్న బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అందులో త్వరలో తిరుపతిలో కూడా అంటూ కూడా ప్రస్తావన చేయడంతో కూడా తమిళనాడు పోలీసులు ఏపీ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతిలో పలు ప్రాంతాలలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలైతే చేపడుతున్న పరిస్థితి. తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అలాగే తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో కూడా ఈ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కూడా ఈ తనిఖీలైతే నిర్వహిస్తున్న పరిస్థితి. మరోపక్క తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిలతీర్థం ఆలయ ప్రాంతాలు, అలాగే ఏవైతే గోవిందరాజస్వామి ఆలయాలు ఉన్నాయో భక్తుల రద్దీ కావచ్చు, లేకపోతే ఎవరైతే ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాలను ఎంచుకొని వీళ్ళు టార్గెట్ చేస్తారు కాబట్టి ఆ విధంగా రద్దీ ఉండే ప్రాంతాల్లో అంతా కూడా పోలీసులు అయితే తనిఖీలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. తమిళనాడు తిరువళ్ళూరు కేంద్రంగా కూడా ఎన్ఐఐ, మాజీ ఎల్టీటీఈ లిమిటెడ్ కలిసి కుట్ర చేస్తున్నట్లుగా కూడా మెయిల్ బెదిరింపులు రావడంతో కూడా అప్రమత్తమైనట్లుగా కూడా తెలుస్తుంది. 2 అనుమానాస్పద మెయిల్స్ కూడా వచ్చినట్లుగా కూడా తమిళనాడు పోలీసులు ఏపీ పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో ముఖ్యంగా తిరుపతి టెంపుల్ టౌన్ కాబట్టి ఈ ప్రాంతంలో ఈ దాడులు జరిగే అవకాశం ఉండడంతో కూడా ముఖ్యంగా అన్ని ప్రాంతాలలో రైల్వే స్టేషన్ తో పాటు బస్ స్టాండ్, ఆలయాలు అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. మరోపక్క తిరుమల బ్రహ్మోత్సవాలు నిన్న ముగిశాయి. ఈ నేపథ్యంలో తిరుమలకు ఇంతకుముందే థ్రెడ్ ఉన్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తిరుమలలో కూడా మరోమారు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కూడా క్షుణ్ణంగా అయితే అధికారులు అయితే తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ నెల 6వ తేదీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన ఉన్న సందర్భంగా కూడా ఆ హెలిప్యాడ్ వద్ద కూడా ప్రత్యేకంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లిలో కూడా తనిఖీలు నిర్వహించి ఆ ప్రాంతంలో వారి ఇంటికి కూడా మరింత భద్రత పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఏది అయినప్పటికీ తిరుపతిలో ఈ బాంబు బెదిరింపు కలకలం అయితే రేగిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్పీ సుబ్బరాయుడు అధికారులను హెచ్చరించిన పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ఎక్కడా కూడా ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నారు. కానీ నిత్యం తనిఖీలు అయితే నిర్వహిస్తూనే ఉంటామని కూడా పోలీసులు అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. వ్యతిరేక అప్డేట్స్ రమణ.